దేవునికి స్తోత్రం. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు దాచిపెట్టే వస్తువులు, దాచిపెట్టే సామాగ్రి ఎక్కడ దాచిపెడతారో తెలుసా? భర్త వెతికే అవకాశం ఉంది అనుకుంటే అతని జేబులోనే దాచిపెడతారు, అతని చొక్కా జేబులోనే దాచిపెడతారు. ఇల్లు మొత్తం వెతుక్కుంటాడు, భార్య చీరలన్నీ తిరగేస్తాడు, బీరువా అంతా తిరగేస్తాడు, అన్నీ తిరగేస్తాడు. ఆడి జేబు వెతుక్కోడుగా, ఎందుకంటే ఆడి జేబులో ఉన్నాయో లేవో ఆయనకు తెలుసుగా. అందుకని ఈమె ఏం చేసిద్దంటే ఆయన జేబులోనే పెట్టింది. ఆ ఇడిచిన చొక్కా ఉంటుందిగా, ఆ జేబులో పెట్టేసింది. ఇక అన్నీ వెతుకుతాడు కానీ అక్కడ ఎతకడం. ఈ వెతకటం అంతా అయిపోయిన తర్వాత సైలెంట్గా పోయి ఆ జేబులో తీసి మళ్ళీ చీర కింద పెట్టింది. ఆడవాళ్ళు కొంతమంది ఎవరి ఎవడియాలు వాళ్ళకు ఉంటాయని తీసుకొచ్చి చూడు ఎక్కడ పెట్టాడో. యెజబెలు జేబులో పెట్టాడు ఏలియాని తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని తీసుకెళ్ళాము, ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో పసిపిల్లల్ని చంపేయమని వాడి ఇంట్లోనే మోషే పెరిగేటట్టు చేశాడు. ఆయన పనులన్నీ అంతే ఉంటాయి. ఎవడైతే నీకు డేంజర్గా ఉంటాడో వాడి దగ్గరే నీకు అవకాశాలు దొరికేటట్టు చేస్తాడు దేవుడు. ఎవడైతే నీకు తలపోటుగా తయారవుతాడో వాడే నీకు హెల్పర్గా మారేటట్టు చేస్తాడో. ఆయన సామాన్యుడు కాదు. ఈరోజు నువ్వు కూటానికి వస్తుంటే కాళ్ళు ఇరగొడతా, మొహం పగల కొడతా అన్నోడే బైక్ మీద ఎక్కించుకొని గుర్రంలాగా నేను ఎక్కించుకొని రాబోతే అప్పుడు అడుగు యేసు నామములో. ఇప్పుడు కాళ్ళు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, మొహం పగల కొడతా, పళ్ళు కొడతా అనేవాడు బైక్ స్టార్ట్ చేసుకుని ఆలస్యం అవుతుంది, ప్రార్థన స్టార్ట్ అవుతుంది, ఏంది రావేంది అనకపోతే అప్పుడు అడుగు. అనిపిస్తాడు నా దేవుడు, అనిపిస్తాడు నా దేవుడు. మోసుకుంటా పోవాలి గాడిదలాగా యేసునామంలో. ఇప్పటికే కొంతమంది మోస్తున్నారు ఆ మాటలు అన్నోళ్ళు. నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి, నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి సారేపతుల్లో పెట్టాడు. అన్ని చోట్ల ఎతుకుతున్నారు కానీ అక్కడ ఎతకట్లా, ఆడే ఉన్నాడు. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆమె కొన్ని పనులు చేసింది అక్కడ. మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించిందని ఎలా గుర్తొస్తుందంటే దైవజనుడికి సహకరించడానికి చావుకి తెగబడింది. అంటే ఆమె గుండెల్లో ఎంత విశ్వాసం ఉంది దేవుని పట్ల అంటే, నేను ఆయన సేవకుడికి ఆశ్రయం ఇస్తున్నాను, ఆయన నమ్మదగినవాడు.